హాయ్, దిస్ ఈజ్ అమర్రాజ నరేష్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. మనం ప్రీవియస్ వీడియోలో జీవశాస్త్రానికి సంబంధించిన కొన్ని వ్యాధులు, సూక్ష్మజీవశాస్త్రంలోని కొన్ని వ్యాధులు, వాటికి సంబంధించిన కోడింగ్ అనేది డిస్కస్ చేసాం. ఈ వీడియోలో భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని పదాలు ఉంటాయి, వాటి యొక్క విస్తరణ అంటే పదాల యొక్క ఫుల్ ఫామ్ నేర్చుకుందాం. టెట్ డిఎస్సి యాస్పిరెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉండే పదాలు, వాటి విస్తరణ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ టెట్ డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉండే జోన్ అండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జీవశాస్త్ర పదాలు విస్తరణ. ఫస్ట్ మనం IUCN, అదేవిధంగా ZSL, IUWC, WWF వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్ బయాలజీ కంటెంట్లోని జీవ వైవిధ్యం సంరక్షణ అనే పాఠ్యాంశంలో పదాలండి. జీవ వైవిధ్యం సంరక్షణ. IUCN యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండి. కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం అంటారు. క్లియర్ కదండి. నెక్స్ట్ ZSL, జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, జంతు శాస్త్ర సంఘం అండి. రెండు ఏం చేస్తాయంటే ఆపదలో ఉండే అంతరించిపోయే జాతుల సమాచారాన్ని విడుదల చేస్తాయండి. రెండు అంతరించిపోయే ఆపదలో ఉండే జాతుల సమాచారం అనేది ఒక పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. ఆ పుస్తకం పేరే రెడ్ డేటా పుస్తకం అండి. రెడ్ డేటా బుక్. ఆ రెడ్ డేటా బుక్లో పుస్తకాన్ని పొందుపరిచేవి ఈ 2 సంస్థలు అండి, IUWC, WWF. IUWC అంటే చూడండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం అండి. ఇది అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం, ఇది అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం. WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అండి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, ప్రపంచ వన్యప్రాణుల సమైక్య. ఈ 2 రెడ్ డేటా బుక్లో సమాచారాన్ని పొందుపరిస్తే ఈ 2 సంస్థలు రెడ్ డేటా బుక్లో ఉండే సమాచారాన్ని విడుదల చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరికొన్ని పదాలు, వాటి విస్తరణ చూద్దాం. అందరికీ బాగా తెలిసినవే. BCG, MMR, OPV, BT, DPT అన్నీ విన్నారండి మీరు. అదేవిధంగా HTST ఈ పదాల కోసం ముందు చూద్దాం. ఇక్కడ BCG అంటే ఇది ఒక టీకా అండి, క్షయవ్యాధికి ఇచ్చే టీకా. BCG యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బాసిల్లస్, అదేవిధంగా కాల్మాట్, అదేవిధంగా గరైన్ అండి. బాసిల్లస్ అనే బ్యాక్టీరియాలో కాల్మట్, గరైన్ అనే 2 శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది క్షయవ్యాధికి ఈ టీకాని ఇస్తారండి.
మన లెసన్ అనేది వీటి విస్తరణ కాబట్టి ఆ క్షయవ్యాధి అవేవి ఇక్కడ బోర్డు మీద రాయట్లేదు. క్లియర్ కదండి, ఇది ఒక టీకా. నెక్స్ట్ ఎంఎంఆర్ టీకా. ఎంఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, మీజిల్స్ మమ్స్ రుబెల్లా. ఇది ఒక ట్రిపుల్ యాంటీజన్, ఇది ఒక టీకా. మీజిల్స్ అంటే ఇక్కడ తొట్టండి, మమ్స్ అంటే గవద బిళ్ళలు, రూబెల్ అంటే జర్మన్ తొట్టండి. ఈ 3 రకాల వ్యాధులకు ఉపయోగించే ఒక ట్రిపుల్ యాంటీజన్ ఎవరంటే ఎంఎంఆర్. క్లియర్ కదండి. మరి తర్వాత చూడండి ఓపీవి. ఓపీవి అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో టీకా. పోలియో టీకాకి పేరు ఓపీవి, ఓరల్ పోలియో వ్యాక్సిన్. జోనస్ సాక్ 1952లో కొనుక్కోవడం జరిగింది. మరి నెక్స్ట్ చూడండి బీటీ అంటే ఒక బ్యాక్టీరియా అండి. బీటీ అంటే ఒక బ్యాక్టీరియా, దాని పేరే బాసిల్లస్ థొరాంజియన్సిస్ అండి. బాసిల్లస్ థొరాంజియన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను జీవ సంబంధ పురుగు మందుగా ఉపయోగిస్తారండి, బయోపెస్టిసైడ్స్. అంటే ఈ బ్యాక్టీరియా యొక్క జన్యువులను జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియల ద్వారా వేరు చేసి దాని మొక్క విత్తనంలోకి ఇంజెక్ట్ చేస్తే ఆ మొక్కపై ఎటువంటి క్రిమి కీటకాలు వాలవండి. బీటీ పత్తి, బీటీ వంగ. క్లియర్ కదండి, ఇది బీటీ, లాస్ట్ టైం డిఎస్సి బిట్. నెక్స్ట్ డిపిటి చూడండి, ఇదొక ట్రిపుల్ యాంటీజన్ అండి. డిపిటి అంటే డిప్తీరియా, అదేవిధంగా పెట్టుసిస్, అదేవిధంగా టెటానస్ అండి. టెటానస్, డిప్తీరియా, పెట్టుసిస్ అంటే కోరింత దగ్గు, టెటానస్ అంటే ధనుర్వాతం అండి. ఈ 3 వ్యాధులకు ఉపయోగించే ఒక ట్రిపుల్ యాంటీజన్ ఎవరు అంటే ఇక్కడ డిపిటి అండి. క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ హెచ్టిఎస్టి అంటే ఇది ఒక పాశ్చరైజేషన్ ప్రక్రియ అండి. పాలను శుద్ధి చేసే విధానమే పాశ్చరైజేషన్, దాన్ని హెచ్టిఎస్టి పాశ్చరైజేషన్ అంటారు. హెచ్టిఎస్టి అంటే హై టెంపరేచర్ ఇన్ షార్ట్ టైం అండి. హై టెంపరేచర్ ఇన్ షార్ట్ టైం. పాలను 63 డిగ్రీలు లేదా 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి ఒక 30 నిమిషాలు వేడి చేసి మళ్ళీ 10 డిగ్రీలకు చల్లారుస్తారు. అదే పాశ్చరైజేషన్. ఆ విధానాన్ని హెచ్టిఎస్టి పాశ్చరైజేషన్ అంటారండి. హై టెంపరేచర్ షార్ట్ టైం అంటారు. క్లియర్ కదండి. మరి నెక్స్ట్ ఇంకొక ఎబ్రివేషన్ చూడండి, నెక్. ఎన్ఈసిసి. చూడండి, ఇవన్నీ కూడా 8th క్లాస్ బయాలజీలో ఉన్నవండి. ఇవి సూక్ష్మజీవ ప్రపంచం, ఇవన్నీ కూడా సూక్ష్మజీవ ప్రపంచం. నెక్, ఎన్ఈసిసి. ఈ నెక్ అనేది జంతు నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతిలో ఇది ఉందండి. ఈ పాయింట్ నెక్ అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అండి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ. ఇది ఏం చెప్తుందంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలంట. గుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, ప్రతిరోజు ఒక గుడ్డు తినండి అని చెప్పే ఒక కమిటీ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. క్లియర్. నెక్స్ట్ చూడండి ఎస్ఆర్ఐ. శ్రీ, ఇది ఒక వరి రకం అండి. శ్రీ అంటే ఒక వరి రకం. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. శ్రీ అనే ఒక వరి వంగడం అనేది నాటినప్పుడు మొక్కకి కొద్దిగా దూరంగా నాటాలండి, మిగతా వరి వంగడాలను కాదు. ఇది శ్రీ అనే వరి రకం. ఇది అనేది జంతువుల నుండి మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతులు 8th క్లాస్లో ఉందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి దీనితో పాటు మొక్కల నుండి ఆహారోత్పత్తి యాజమాన్య పద్ధతిలో ఇంకా కొన్ని పదాలు ఉన్నాయండి. చూడండి, డిడిటి, 2,4-D, BHC. ఈ పదాలు చూడండి, ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి.
DDT అంటే డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఈథేన్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు వీడియోలో మనం మొక్కల గురించి ఒక ర్యాపిడ్ రివిజన్ వీడియో చేసాం, ఎంతోమంది బాగా ఆదరించారు. దాని తర్వాత జంతువుల నుండి ఒక ర్యాపిడ్ రివిజన్ చేస్తాం, టెట్ గురించి, ఏపీ టెస్ట్ గురించి. అదేవిధంగా మరి ఇప్పుడు సూక్ష్మజీవుల వ్యాధుల కోడింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు జీవశాస్త్ర పదాలు ఓన్లీ టెట్ డిఎస్ ఆస్పిరెంట్స్కి, అంటే ఆల్ కాంపిటేటివ్ కూడా ఉపయోగపడుతుంది, ఎక్కువగా టెట్ డిఎస్కి ఉపయోగపడుతుందండి. ఇది చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టెక్స్ట్ బుక్ 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ అందులో ఉండే శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్పారో ఓన్లీ శాస్త్రవేత్తల కోసం ఒక వీడియో చేయడం జరుగుతుందండి. తర్వాత ఓన్లీ సంవత్సరాలు మన కంటెంట్కి సంబంధించి ఏ సంవత్సరంలో ఏం జరిగింది అది ఒక కూడా వీడియో చేయడం జరుగుతుంది. అందరూ ఫాలో అవ్వండి. క్లియర్ కదండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైక్లోరో డైఫెనల్ ట్రైక్లోరో ఈథేన్ అన్నాడు. ఇది ఒక కర్బన కీటక నాశకం అండి. కీటకనాశినలు 2 రకాలు, అకర్బన కీటకనాశినలు, కర్బన కీటకనాశినలు. ఆ కర్బన కీటకనాశిని ఎవరంటే DDT. దీని మిగతా పదాల పేర్లు రాయట్లేదండి, ఓన్లీ వీటి కోసమే రాస్తామో గమనించండి. అయితే 2,4-D ఉందండి. 2,4-D అంటే 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ ఆమ్లం 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక ద్విదళ బీజ కలుపు మొక్క అండి. అంటే వరి పంటలో కానీ ఏదైనా పంటలో ఉండే ద్విదళ బీజ కలుపు మొక్క ఎవరంటే 2,4-D. DDT అనేది కర్బన కీటకనాశిని, ఇది ద్విదళ బీజ కలుపు మొక్క. నెక్స్ట్ చూడండి, BHC ఉంది, గమాక్సిన్ అండి. ఇది BHC అంటే బెంజైల్ ఆర్ బెంజీన్ హెక్సాక్లోరైడ్, బెంజైల్ హెక్సాక్లోరైడ్. ఇది కూడా కర్బన కీటకనాశిని. క్లియర్ కదండి? ఇవి కొన్ని రకాలు. ఓకే కదండి? నెక్స్ట్ చూడండి, కొన్ని రకాల సంస్థలు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో వినవి, వాటి కోసం చూద్దాం. FAO క్లియర్ కదండి? దానితో పాటు UNDP, దానితో పాటు ఇక్రిసాట్, దానితో పాటు WHO. చూద్దాం. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ రెండు కూడా ఏం చేస్తుంటే పోషణకు సంబంధించినవండి. 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, అదేవిధంగా 9th క్లాస్లో కూడా ఇచ్చాడండి. నీటి వనరుల మనము కాపాడుకోవాటి కోసం. మరి ఎంతమంది పోషకాలాపానికి గురవుతున్నారు, ఏంటి పరిస్థితి అనేది ఈ 2 సంస్థలు తెలియజేస్తాయి. అంటే ఇక్కడ ప్రజెంట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని అన్నాడు. క్లియర్ కదండి? అంటే ఆహార వ్యవసాయం అన్నాడు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఆ వ్యవసాయం కోసం ఆహారం గురించి కొన్ని రకాల సూచనలు ఇస్తాయండి. ప్రతి సంవత్సరం ఒక సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది, వాటి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్రిసాట్ చూడండి, అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్. ఇది కూడా సంకరజాతి వంగడాలు, వరి వ్యవసాయం, వాటి గురించి తెలియజేస్తుందండి. మరి WHO అంటే అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్
ఆర్గనైజేషన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా మా టెక్స్ట్ బుక్ సంబంధించిన సంస్థలు, వాటి అబ్రివేషన్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి 9th క్లాస్లో లోక అనే ఒక పదం వస్తుందండి. లోక, జీవుల వైవిధ్యంలో లోక అనే ఒక పదం వస్తుంది. అంటే మొట్టమొదటిగా భూమిపై ఆవిర్భవించిన ఇదే ఒక కణమే లోక. ఈ లోక తర్వాత రంగాలుగా అభివృద్ధి చెందిందని ఉజ్జి ఎట్ ఆల్ అనే శాస్త్రవేత్త ఈ లోక అనే కణం నుండే 3 రంగాలు వచ్చాయంటాడండి. బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా అని ఉజ్జి ఎట్ ఆల్ అనే శాస్త్రం చెప్తాడు. ఈ లోక యొక్క అబ్రివేషన్ చూడండి, లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ అంటే లోక ఫుల్ ఫామ్ అండి. ఓకే కదండి, క్లియర్. మరి దీనితో పాటు మనకి అవయవ వ్యవస్థలు 10th క్లాస్ వరకు వెళ్తే మనం కొన్ని రకాల పదాలు మనకి కనిపిస్తాయండి. ఏటీపీ, NADPH వినుంటారు, ఇవన్నీ కూడా మీరు. దాంతోపాటు ESRD విన్నారు కదండి, ఇవి ESRD. ముందు ఒకసారి ఏటీపీ అంటే ఏంటి, NADPH అంటే ఏంటి, ESRD అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఏటీపీ ఫుల్ ఫామ్ అడినోసిన్ ట్రైపాస్పేట్ అండి. NADPH అంటే నికోటనమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ పాస్పేట్ అండి. యాక్చువల్గా హైడ్రోజన్ పాస్పేట్ మనం వచ్చి తీసేయాలి. యాక్చువల్గా హైడ్రోజన్ పాస్పేట్ అని రాయాలి. నికోటనమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ పాస్పేట్. ఈ ఏటీపీ, NADPHలు అనేవి కిరణజన్య సంయోక్రియ ద్వారా కాంతి చర్యల్లో ఇవి ఏర్పడతాయి. వీటినే వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోన్ తయారు చేసుకుంటుంది. అదంతా మనకు అనవసరం. ఈ రెండింటినే గ్రాహక శక్తి అంటారండి. మరి ఇక్కడ ESRD ఇచ్చాడండి. ESRD అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. మూత్రపిండాలు పనిచేయకపోవడమే ESRD అంటారండి. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, మూత్రపిండాలు పనిచేయవు. క్లియర్ కదండి, ఓకే. మరి దీనితో పాటు మనకి 9th క్లాస్లో BOD అనే ఒక పదం ఉంటుందండి, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. చూడండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, జైవిక ఆక్సిజన్ డిమాండ్ అండి. అంటే ఇప్పుడు నీటిలో వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేయడానికి వాయు సహిత బ్యాక్టీరియాకి కొంత ఆక్సిజన్ అవసరం. మరి నీటిలో వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేయడానికి వాయు సహిత శ్వాసక్రియ వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని తెలియజేస్తుంది ఎవరంటే BOD, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. క్లియర్ కదండి. మరి దీంతో పాటు మనకి ఎయిడ్స్ 10th క్లాస్లో ఉందండి. ఎయిడ్స్కి కారణమైన జీవి HIV. మరి ఎయిడ్స్ యొక్క ప్రచార కార్యక్రమాలకు కొన్ని కేంద్రాలు ఉంటాయి. ARTలు, అదేవిధంగా ఆశా వర్కర్లు అండి. ఇప్పుడు మార్చాడు ఇది, ఇక్కడ చూడండి. ఎయిడ్స్ అంటే అందరికీ తెలుసు, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అండి. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ అండి. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి, అంటే ఎయిడ్స్కి కారణం వైరస్. ART అంటే చూడండి, కొద్దిగా ఇంపార్టెంట్ ఇది, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అండి. యాంటీ రిట్రోవైరల్ థెరపీ ART కేంద్రాలు అంటారు. మరి ఆశా వర్గాలను చూడండి. ఆశ అంటే ఎక్రిటెడ్
ఎక్రిటెడ్, సోషల్, హెల్త్ యాక్టివిస్ట్ అండి. ఎక్రిటెడ్, సోషల్, హెల్త్ యాక్టివిస్ట్, ఇది ఆశా వర్కర్లు అంటండి. క్లియర్ కదండి. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉండే జీవశాస్త్ర పదాల విస్తరణ. ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే నేను చెప్తున్నాను, మీరు గమనించండి. క్లియర్ కదండి. దీంతో పాటు ఇక్కడ మనకి NIN ఇస్తాడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, న్యూ 7th క్లాస్ అండి ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. క్లియర్. నెక్స్ట్ IVF అండి. ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే పరీక్ష నాళికలో ఫలదీకరణ అని అర్థం. టెస్ట్ ట్యూబ్ బేబీలు ఈ IVF ప్రాసెస్లో తయారు చేస్తారండి. IVF ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి NPK చూడండి. NPK ఎరువులు చూస్తుంటారు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మనకి 9th క్లాస్లో వ్యవసాయ ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు ఉంది. NPK ఎరువులు అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, అదే పొటాషియం అండి. మరి దీంతో పాటు మనకి 2 రకాల గ్యాసుల కోసం తెలుసుకోవాలండి. LPG, CNG. LPG అంటే లిక్విడ్ పెట్రోలియం, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అండి. CNG అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అండి. అంటే ఇంట్లో వాడినప్పుడు LPG గ్యాస్ వాడాలి. వాహనాల నుండి వచ్చే దుమ్ము, అదే వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నివారించడానికి CNG వాడాలి. ఇది మనకి పేల్చలేము, త్రాగలేము, 8th క్లాస్లో ఉంటుందండి అబ్రివేషన్స్ ఇవి. మరి చివరగా DNA, RNA, ఇవందరికీ బాగా పరిచయమైన పేర్లండి. DNA అనగా డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం అండి. RNA అనగా రైబో న్యూక్లిక్ ఆమ్లం అండి. DNA, RNA అనేవి కేంద్రకామ్లాలు, మరి ఇవి జన్యు పదార్థాలండి. DNA అన్ని జీవుల్లో జన్యు పదార్థం, RNA వైరస్లలో జన్యు పదార్థం. ఇవి టోటల్గా మన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే జీవశాస్త్ర పదాలు, వాటి విస్తరణ. క్లియర్ కదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.